దయామయా మా యేసయ్యా, ప్రేమమయా ప్రియ రక్షక, దయామయా మా యేసయ్యా, స్తోత్రము నీకే, స్తుతియాగము నీకే, ఆరాధన నీకే, అర్పణ నీకే, స్తోత్రము నీకే, స్తుతియాగము నీకే, ఆరాధన నీకే, అర్పణ నీకే, ప్రేమమయా ప్రియ రక్షక, దయామయా మా యేసయ్యా, అప్పగించితివా దేహమును కొరడాలతో కొట్టువారికి, అప్పగించితివా దేహమును కొరడాలతో కొట్టువారికి, అప్పగించితివా నీ సంపదను వెంట్రుకలు చెరకువారికి, అప్పగించితివా నీ సంపదను వెంట్రుకలు చెరకువారికి, ఎలా నిన్నకుంటివి ఎలా మౌనమైతివి, ఎలా నిన్నకుంటివి ఎలా మౌనమైతివి, ఎలా నిన్నకుంటివి ఎలా మౌనమైతివి, ఎలా నిన్నకుంటివి ఎలా మౌనమైతివి, ప్రేమమయా ప్రియ రక్షక, దయామయా మా యేసయ్యా, అవహించినదా నీ ప్రేమ, యెరూషలేము వేదోతాలు, అవహించినదా నీ ప్రేమ, యెరూషలేము వేదోతాలు, అవహించినదా నీ హృదయము సిలువలో దారాలుగా, ప్రవహించినదా నీ హృదయము సిలువలో దారాలుగా, ఎలా సహించితివి ఎలా సాగిపోతివి, ఎలా సహించితివి ఎలా సాగిపోతివి, ఎలా సహించితివి ఎలా సాగిపోతివి, ఎలా సహించితివి ఎలా సాగిపోతివి, ప్రేమమయా ప్రియ రక్షక,
జీవితానికి ఓ భాగ్యమా మమతలు కురిపించే అనుబంధమా చేదైన బ్రతుకుకు ఓ నేస్తమా నీ మరువలేని నా ప్రాణమా యేసయ్యా నీవు నా తండ్రివి యేసయ్యా నేను నీ సోదరుడు యేసయ్యా నీవు నా తండ్రివి యేసయ్యా జీవితానికి ఓ భాగ్యమా మమతను కురిపించే అనుబంధమా నన్ను ఎన్నుకున్నది నీ సంకల్పం జీవితానికి ఓ భాగ్యమా మమతను కురిపించే అనుబంధమా ఏదైనా బ్రతుకు ఓ నేస్తమా ఏ మరువలేని నా ప్రాణమా యేసయ్యా నీవు నా తండ్రివి యేసయ్యా నేను నీ సోదరుడు యేసయ్యా నీవు నా తండ్రివి యేసయ్యా నేను నీ సోదరుడు పరలోకము చేరుటకు ఆ నరకము తాకుటకు కరుణ నీదే కరుణ నీదే పాపికి కరుణ నీదే నీ ఆయువు నాలోచించుము నీ బ్రతుకులో ఆలోచించుము
కరుణ నీదే పరలోకము చేరుటకు నరకము తాకుటకు కరుణ నీదే కరుణ నీదే పాపికి కరుణ నీదే కృపకాలము దాటగనే అపాయము దినములలో కృపకాలము దాటగనే అపాయము దినములలో మనుజాలి మాసమలు కనిపించదు ఆశ్రయము కరుణ నీదే కరుణ నీదే పాపికి కరుణ నీదే పరలోకము చేరుటకు నరకము తాకుటకు కరుణ నీదే కరుణ నీదే పాపికి కరుణ నీదే నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడుమా నేడే రక్షణ దినము లోక కీడును విడచిరము కరుణ నీదే కరుణ నీదే పాపికి కరుణ నీదే పరలోకము చేరుటకు నరకము తాకుటకు కరుణ నీదే కరుణ నీదే పాపికి కరుణ నీదే. శాంసన్ గారు వాక్యం అందిస్తారు. దేవుని నామ స్తోత్రములు. సమయం ఇచ్చిన దేవుని దాసులు చెన్నయ్యన్నకు, స్థానిక సంఘస్థులకు, దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయము 8 గంటలు అవుతుంది. ఇంకా రావాల్సిన వాళ్ళు త్వరపడి రావాలి. ఇలాంటి అవకాశము దొరకదు. మరి 3 రోజులు మంచి చక్కని ఆర్కెస్ట్రా పాటలు పాడే గాయకులు, దైవ సేవకులు ఉన్నారు కాబట్టి రాని వాళ్ళు కూడా వచ్చి దైవాశీస్సు పొందవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. అందరికీ వచ్చిన కీర్తన అందరం సహోదరులము నోరు తెరిచి కలిసి పాడదాం. 34వ కీర్తన, దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే అనే కీర్తన పాడుకుందాం. అందరం కలిసి పాడదాం. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, ఆ దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే.
ఆయన బలమును ప్రసూతి చేయు ఆయన బలమును ప్రసూతి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే చేరి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవా, ప్రేమమైన మా తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ అనాది సంకల్పంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కుమారులుగా కుమార్తెలుగా చేసిన నీ ఏర్పాటును బట్టి మీకు స్తోత్రములు. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము ధన్యతగా మీకు స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి ఆశించి నిరీక్షించి ఎదురు చూసిన రీతిగా ఇదిగో నాయన 18, 19, 23 దినాలు ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉద్యోగ సభలను బట్టి మీకు స్తోత్రములు ఆయన, మీకు వందనాలు. మొదటి దినం చక్కటి ఆరంభం దయచేశారు. ఉదయం మధ్యాహ్నం మీరు చేసిన కార్యాలను బట్టి నీ దాసులను బలపరిచి అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కూడికి కూడా జ్ఞాపకం చేసుకోమని చక్కని సువర్తమానం అందించలాగా నీ దాసులను బలపరిచి శ్రేష్టమైన నీ మాటలతో నీ దాసులను నింపమని వేడుకుంటున్నారు. రేపు ఎల్లుండి పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసపడుతున్న సంఘానికి భారం కలిగి బాధ్యత వస్తున్న ప్రియులకు కావాల్సిన దీవెన అనుగ్రహించమని ఈ రాత్రి నీ చిత్తంలో మరి ఏర్పాటైన ఇని ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ కనీసం అయినా కొద్దిమంది అయినా నీ వైపు ఆకర్షితులాగా మీ కార్యం జరిగించాలని మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభునామమందు వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 23 చదువుదాం. 13, 23 ఇర్మియా గ్రంథం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రం. మీ ప్రియ సంఘము ద్వారా ఈ 3 దినాలు మీరు ఏర్పరచిన సభలను బట్టి స్తోత్రం. ఉదయము సాయంత్రము మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ రాత్రి కూడా మీ స్వరము వినిపించు. పాపికి రక్షణ, ఆత్మలు మేలు అనుగ్రహించుమని యేసు ప్రభు ప్రశస్త నామమందు స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఉదయకాలం సాయంత్రం మనము దేవుడు కట్టిన 7 రకాల బలిపీఠములు, అందులో దాగి ఉన్న సత్యాలను గురించి మనము ధ్యానం చేశాం. ఈ రాత్రి స్వార్థ కూడిక సందర్భంగా ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పిన ఒక చిన్న సామెత, దేవుడు చెప్పిన ఒక సామెత. ఏమిటి ఆ సామెత అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి ఆయన ఒక సామెత చెప్పాడు. ప్రోవెర్బ్స్ అంటారు. ఏమిటంటే, 2 విధాలుగా తన ప్రజలను పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా కూషు దేశస్థుడు సంగతి ఎత్తాడు. రెండవది చిరుతపులి వివరించాడు. ఈ 2 సామెతలలో, ఈ 2 భావాలలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము, అవిధేయత, చెడుగు, అవిశ్వాసము దాగి ఉంది. ఈ 2 విధాలుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పోల్చి, వారి వలె మీరున్నారు, చిరుత పులిలాగా మచ్చలు కలిగి ఉన్నారు, కూషు దేశస్థుడులాగా నల్లగా ఉన్నారు. చిరుతపులి తన మచ్చలు మార్చుకొనగలదా? మార్చుకొనగలదు. కూషు దేశస్థుడు అంటే నల్లనివాడు. కూష్ అంటే నలుపు అని అర్థం. అంటే ఇథియోపియా దేశము అంటారు. అంటే నల్ల జాతీయవాడు తన నలుపును, రంగును మార్చుకొనగలడా? వారైనా మార్పు చెందగలరు, మార్చుకొనగలరు. మీరు మాత్రం మారరు. నా ప్రజలరా, మీరు మాత్రం మారరు. మీ విగ్రహారాధన మారదు, మీ పాపము మారదు, మీ అవిశ్వాసము మారదు, మీ అవిధేయత మారదు.
అని దేవుడు వారిని ఆ రెండు భావాలతో పోల్చి వివరిస్తున్నాడు. ఇదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13లో ఒక మాట అన్నాడు దేవుడి వారిని గూర్చి. 2:13 ఇర్మియా గ్రంథంలో, నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. రెండేనా? వారు చేసి రాయాలంటే పాత నిబంధనలో 200 ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి విమోచించబడింది మొదలు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రజలు వారు పూజించే ఇతర దేవతలు, అన్య దేవతలు విగ్రహారాధన కూడా చేస్తూ ఏ విధంగా ఆ ప్రజలు దేవునికి విరోధంగా జీవించి దేవుని మరచిపోయారో మొత్తం రాస్తే 200 మచ్చలు కనబడతాయి ఇశ్రాయేలు ప్రజల్లోనండి. కానీ విశేషంగా దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏమిటా 2 నేరాలంటే అక్కడే చెప్పాడు. జీవ జలముల ఊట అయిన నన్ను నా ప్రజలు విడిచిపెట్టారు, నన్ను మరచిపోయారు, నాకు దూరమయ్యారు. వారి కొరకు అన్యులు చేసే కార్యక్రమాలు లాంటివి సిద్ధపరుచుకున్నారు అని 2:13లో ఇర్మియా గ్రంథంలోనే వివరించాడు. ఇక్కడ 23వ వచనంలో అన్నాడు, ఏమన్నాడంటే, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అన్నాడు. కూషు అంటే నలుపు అని అర్థం. నల్లని వారు, నల్ల జాతీయులండి. ఈ కూషు అనేది, ఈ కూషు దేశస్థులు, ఈ నల్ల జాతి ప్రజలు ఆఫ్రికా ఖండంలో ఉంటారు ఎక్కువ. ఆఫ్రికా ఖండమంతా నల్ల జాతి వారే. అమెరికాలో కూడా చాలా రాష్ట్రాల్లో నల్ల జాతి వారు అంటే బ్లాక్ పీపుల్ అంటారు, ఉన్నారు. ఈ జాతి ఎలాగూ వచ్చిందంటే, నోవహుకు 3 కుమారులు, హాము, షేము, ఓపేత్. అందులో నోవహు కుమారుల్లో ఒక కుమారుని పేరు హాము. హాము అంటే అర్థము నలుపు. హాము అంటే నలుపు. ఆ నల్లవాడైనటువంటి హాము జలప్రళయం అయిన తర్వాత ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి వారి జాతి వారు, ఆయన వంశములో ప్రజలు అక్కడ నివసించినప్పుడు ఆ వంశము అలా 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 విస్తరించి ఒక ఖండము ఏర్పడి ఆ ఆఫ్రికా ఖండమంతా కూషీయులుగా, నల్లని వారుగా, నల్లని ఆఫ్రికా ఒక వంశము జాతి ఏర్పడింది. కూషు దేశస్థులు. ఆదికాండము 10వ అధ్యాయం చదువుతారు కుర్రోళ్ళు, 6వ వచనం చదవండి. హాము కుమారుడు కూషు. హాము అంటే నలుపు. హాములో నుండి వచ్చిన వారు ఏమన్నాడు? వంశావళి. కూషు, కూషు అంటే నలుపు, నల్లని వారంట. ఆ నల్లని వారిని కనుక చూసి నవ్వినా, విమర్శించినా, ఎగతాళి చేసినా వారికి మహాకోపం అంటండి. మేము నల్లగా ఉన్నామని ఎగతాళి చేస్తారా? వారి వెంట్రుకలు కూడా కొంచెమే ఉండి రింగులు రింగులుగా తలకు అంటుకొని ఉంటాయి, నిగ్గుర వాళ్ళ వెంట్రుకలు. వారి రూపాన్ని చూసి మనమేమైనా నవ్వినా, ఇంకొక విధంగా ప్రవర్తించినా వెంటనే వారు పైనబడి కొడతారండి.
2 సంవత్సరాల క్రితం నాగార్జున యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఆఫ్రికా దేశస్తులు. ఒక హోటల్కి వెళ్ళారు 4-5 కుర్రోళ్ళు, నీగ్రోస్. అక్కడెవరో మన కుర్రోళ్ళు వాళ్ళ వైపు చూసి టీ తాగుతా, టిఫిన్ చేస్తా, మాట్లాడుతూ ఏదో హేళనగా అవమానకరంగా మనవారు బిహేవ్ చేసినట్లు హోటల్లో వారు చూసి ముక్కోపి బలంగా ఉంటారు కూడా. వారు ఆఫ్రికా నల్లని జాతి కూషు దేశస్తులు. అక్కడే పైనబడి కొట్టి ఒకరిని పొడిచి చంపేశారండి. అది ఎక్కడంటే కృష్ణా రివర్ దాటి యువతలకు వచ్చిన తర్వాత ఒక సెంటర్, హోటల్స్ అవన్నీ ఉంటాయి. ఆ సెంటర్లో నుంచే ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళే దారి అది. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారేనండి. అంతా వాళ్ళని విమర్శించిన అట్లా కోపం. కొంతమందికి మూగవాళ్లను గనక ఎగతాళి చేస్తే ముక్కు మీద ఇట్టిట్టిట్ గీక్కుంటే వాళ్ళకి చాలా కోపం అంట, పైనబడి కొడతారంటండి. విపరీతమైన కోపం. ఇట్ట ముక్కు గీకితే మోగోళ్ళను చూసి కోపం అంట. ఇక్కడ దేవుడు కూషు దేశస్థులు నల్లగా ఉన్నా, అసభ్యకరంగా ఉన్నా వారైనా మార్పు చెందుతారు, కానీ మీరు మారటలేదు నా ప్రజలారా. మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటున్నారే కానీ మీలో ఏ మాత్రం మార్పు లేదు. మీ జీవితంలో, మీ ప్రవర్తనలో, మీరు చేస్తున్న క్రియల్లో ఏమీ మార్పు లేదు. పైకి మాత్రమే మేము దేవుని జనులం, యెహోవా ప్రజలం, యెహోవా మా దేవుడు అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మీలో ఏమాత్రము మార్పు లేదు. మీరు వారు నల్లగా ఉంటే అంతకన్నా మీరు నల్లని వారైపోయారు ఇశ్రాయేలీయులారా అని దేవుడు పోలుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు భౌతికంగా అందమైన వారు, చక్కని వారు, మంచి ముక్కు, మంచి రంగు. ప్రపంచంలో అందమైన ప్రజలు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులు. భౌతికంగా అందమైన వారు, కానీ ఆత్మీయ జీవితం అంతా కూషు దేశస్థులు కన్నా నల్లబడిపోయారు. వారి భక్తి నలుపు, వారి విశ్వాసము నలుపు, వారు దేవునికి విరోధంగా చేస్తున్న పనులు కూషు దేశీయుల కంటే దుర్మార్గంగా ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి న్యాయాధిసారి విలాపవాక్యాలు గ్రంథము చూడండి. విలాపవాక్యాలు 4:7 చదవండి. 4:7, 5, 10 విలాపవాక్యముల గ్రంథం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు ఇర్మియా. అది కూడా రాసింది ఇర్మియానే. విలాపవాక్యాలు మళ్ళా చదువయ్యా 7. హిమము కన్నా శుద్ధమైనవి, వారు పాల కంటే తెల్లని వారంట. వారి శరీరములు పగడములు కంటే ఎర్రని వారంట. వారి దేహకాంతి నీలము వంటిది. 8 అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఇంత అందమైన వారు, ఇంత సౌందర్యం అయిన వారు, రత్నముల కంటే ముత్యముల కంటే సౌందర్యమైనటువంటి వారు, పాల కంటే తెల్లని వారు. పాల కంటే తెలుపు మించిన తెలుపుందా? పాలు ఎంత తెల్లగా ఉంటాయి, స్వచ్ఛమైన పాలు తెల్లగా ఉంటాయి. ఆ పాల కంటే కూడా
ఇశ్రాయేలు ప్రజలు తెల్లనివారు, ఇంకా పగడముల కన్నా అందమైన వారు, ఇంత గొప్ప సౌందర్యము గలవారు వారు. యేసు ప్రభుని గురించి కూడా బైబిల్లో వర్ణించబడిందండి. ఆయన సౌందర్యవంతుడు, గుణవంతుడు, అందమైన వాడు. నా ప్రాణప్రియుడా, నా ప్రాణసఖుడా, నీవెంత సౌందర్యము గలవాడవు, ఎంత అందమైన వాడవు, నా ప్రాణప్రియుడా అని షూలమ్మితి యేసు ప్రభు యొక్క సౌందర్యాన్ని, అందాన్ని పరమగీతంలో వర్ణించిందండి. 1వ అధ్యాయం 13 నుంచి 15లో వివరించబడింది. మాత్రమే కాదు, పరమగీతం 5:10లో కూడా ఆమె ప్రభు యొక్క క్రీస్తు సౌందర్యాన్ని వర్ణించింది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో కూడా నేను గుర్తించగలను, అంత సౌందర్యమైన వాడు. యెషయా 53:2-3లో ఆయన సొగసు గలవాడు, సౌందర్యమైన వాడు, మన కొరకు ఆ అందము, ఆ సౌందర్యము, ఆ సొగసు అంతయు ఆయన కల్వరి కొండ మీద మానవుని యొక్క రక్షణ కోసం ఆయన ఆ సొగసును, సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడండి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎంత అందమైన వారు, విలాపవాక్యాల్లో ఇర్మియా ఎంత రమ్యంగా వర్ణించాడు. ఎంత అందమైన వారు, ఎంత సౌందర్యం గలవారు, పాల కంటే తెల్లని వారు, పగడముల కంటే ఎర్రని వారు. ఇప్పుడు 8లో ఏమైంది? అంత సౌందర్యమైన వారు 8వ వచనంలోకి వస్తే ఏమన్నాడు? వారు ఇప్పుడు బొగ్గు కంటే నలుపైపోయారు. దేవుడే మాట్లాడుతున్నాడు. అంత సౌందర్యమైన వారు నల్లని బొగ్గు కంటే నలుపైపోయారు అన్నాడు. చదవయ్యే 8వ వచనం, విలాపవాక్యాలు. అట్టివారు ఆకారమందు బొగ్గు కంటే నలుపాయను. శరీరము బాగానే ఉంది, శరీరంలో అందమైన వారని యూదుల గురించి విన్నాం, యేసు ప్రభుని గురించి విన్నాం. భౌతికంగా బాగున్నారు, కానీ దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా వారు నల్లని బొగ్గులాగా, కూషీల కంటే భయంకరమైన సింగరేణి బొగ్గు కంటే నలుపైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. 5:10 విలాపవాక్యాలు. మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను కదా. షూలమ్మిత్ అంది పరమగీతం 1:5లో, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానను అయినను సౌందర్యవంతురాలను. సౌందర్యవంతురాలే కానీ నలుపైపోయింది. అంత అందమైన షూలమ్మితి, అంత సౌందర్యమున్న షూలమ్మితి ఎందుకు నల్లబడి కూషు దేశస్థుల్లాగా ఆమె రంగు మారిపోయిందంటే, నా సహోదరులు నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా పంపారు. ఆ ఎండ తగిలి ఎండలో ఉండి ఆ తోటను కాస్తున్నప్పుడు నేను నల్లబడిపోయాను, కానీ ఎండ దెబ్బ తగిలి వడదెబ్బ తగిలి నల్లబడ్డాను, కానీ నన్ను ఎగతాళి చేస్తున్నారా? నేను నిజముగా సౌందర్యవంతురాలను అన్నదండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంత కూషీయుల కంటే నల్లని వారు, ఆఫ్రికా దేశస్థుల కంటే బొగ్గు కంటే నలుపెక్కిన వారు నా ప్రజలు అన్నాడు. వారు మాత్రమే కాదు, వారి దేశం ఎట్లుందో చెప్పాడు. ఎహెజ్కేలు గ్రంథం 22:24. ఎహెజ్కేలు గ్రంథం 22:24 ఏమన్నాడంటే,
23-24 కలిసి ఉంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు. నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావని యెరూషలేముతో చెప్పుము. అంటే యెరూషలేము ఏం కాదన్నమాట, పవిత్రమైనది కాదు, నల్లబడిపోయింది. ఎలాగూ పాపము చేత, అపరాధము చేత, అవిధేయత చేత, అవిశ్వాసము చేత, విగ్రహారాధన చేత తమ దేవుడైన యెహోవాను వారు మరచి ఇతర దేవతల వైపు తిరిగి ఆ విగ్రహారాధన చేస్తూ దేవునికి విరోధంగా పనిచేస్తూ ఆ దేశము మలినమైపోయింది. నువ్వు పవిత్రమైన దానవు కావు యెరూషలేమా, నీ ప్రజలు పవిత్రమైన వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలు నలుపెక్కారు, ఆ దేశము నలుపెక్కి నల్లబడిపోయింది అన్నాడు. ఇప్పుడు ఇర్మియాలోకి వస్తే 23వ అధ్యాయంలో ఏమన్నాడు? 23:13-23 మన అంశములు దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితిని పోల్చుతున్నాడు. మొదట కూషు దేశస్థులతో పోల్చాడు. కూషు అంటే నలుపు, ఆఫ్రికా జాతి వారు. ఆ జాతి నోవహు కుమారుడైన ఎవరైనా హాములో నుండి వచ్చినది అని మనం వాక్యములో విన్నాం. ఇప్పుడు ఏం చెప్పాడు? 13:23లో ఇర్మియాలో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ప్రశ్న వేశాడు దేవుడు. చర్మము నలుపున్నా, దేహము నల్లటివారైనా, ఎంత బొగ్గులాంటి నలుపు వారైనా కానీ ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుడుగా నమ్మిన వారు, ఆ యేసు రక్తములో కడగబడిన వారు తెల్లని వారుగా మార్చబడతారు. అంతరంగ స్వభావం, ఆత్మీయ జీవితం, హృదయములో ఉన్న పాపము, చెడుగు, అవిధేయత, గర్వము, దేవునికి విరోధమైనది ఏది మన హృదయములో ఉందో ఆ పాపమనే నలుపు, ఆ నలుపు వారి పాపాన్ని చూపిస్తుంది. ఆ నలుపు వారి అవిధేయత చూపిస్తుంది. ఆ నలుపు వారి అవిశ్వాసము చూపిస్తుంది. ఆ నలుపు వారు తమ దేవుడైన యెహోవాను మరచి విడిచిపెట్టిన సంగతి చూపిస్తుంది. అదే 2:13 ఇర్మియాలో వివరించాడు దేవుడు. ఆ నలుపు వారు తమ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను పూజించి దేవుని నిర్లక్ష్యాన్ని, ఆ నలుపు వారిలో ఉన్న పాపమును చూపిస్తుందండి. అయినా ఆ నలుపును మార్చి తెలుపు చేసేవాడు యేసు ప్రభు. భౌతికమైన నలుపు కాదు, ఈ నలుపు నలుపే. ఈ చర్మము నలుపైనా తెల్లగున్న ఏమైనా ఎప్పుడొక దినాన చస్తే గుంటకు పోయి పురుగులు పట్టేది. నల్లోళ్ళైనా గుంటలు పోవాల్సిందే, ఎర్రోళ్ళైనా గుంటకు పోవాల్సిందే. అమెరికా ఊడైనా, ఇంగ్లాండ్ ఊడైనా, ఎవరైనా గుంటకు పోవాల్సిందే, మట్టి అవ్వాల్సిందే. కాల్చిన బూడిద మట్టి, గుంటలో పెట్టిన మట్టి. ఈ భౌతికమైన శరీరము కాదు, ఇది మార్పు చెందుతుంది. 2 మేళ్ళు ఉన్నాయి యేసు ప్రభు నమ్ముకుంటే. ఈ నల్లని చర్మము, ఈ నల్లని దేహము, ఈ బొగ్గులాంటి దేహము యేసయ్య తెల్లగా మహిమగా మారుస్తాడు. ఎలాగూ? మొదటిది, యేసు
ప్రభు రక్షకుడుగా ఎవరు నమ్ముకున్నారో వారు ఆంతర్యములో ఉన్న, వారి హృదయములో ఉన్న ఆ నల్లని స్వభావం, పాప స్వభావాన్ని ఆయన కడిగి పవిత్రపరుస్తాడు, తెల్లని వారుగా చేస్తాడు, హృదయమంతా శుద్ధి చేస్తాడండి. ఇక లోపల నలుపు ఉండదు కదా. యేసు రక్తము ప్రతి పాపమును, ఎవ్రీ సిన్, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ క్లెన్స్ ఎవ్రీ సిన్. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి హృదయాన్ని పవిత్రంగా తెల్లగా చేస్తుంది. మానవ హృదయములో ఉన్న పాపమనే నలుపు తొలగించి హృదయాన్ని తెల్లగా మారుస్తాడు. ఇది మొదటి మేలు. రెండవ మేలేంటంటే, మనం నల్లని వారమైన నమ్ముకొని, ప్రభువుని నమ్ముకొని, విశ్వసించి, రక్షించబడి, బాప్తీసము పొంది ఏ క్షణము చనిపోయినా ఈ శరీరము మట్టికి అప్పగించబడిన యేసయ్య వచ్చినప్పుడు ఈ నల్లని శరీరం, ఈ బొగ్గులాంటి శరీరం మహిమగల శరీరంగా యేసయ్య మారుస్తాడు. ఇప్పుడు నల్లని వారమే కదా, కానీ ఆయన వచ్చినప్పుడు, ఆయన వారు లేపబడినప్పుడు ఈ చర్మమును, ఈ శరీరమును ఆయన మార్చి, ఈ దేహాన్ని మార్చి, ఈ శరీరాన్ని మార్చి మహిమగల దేహముగా తన సారూప్యములో తన వలే ఉండేటువంటి భాగ్యము. అంటే యేసు ప్రభు ఎంత సుందరమైన వాడో, సౌందర్యమైన వాడో, అందమైన వాడో, ఇలాంటి పరిశుద్ధమైన మహిమగల దేహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అలాంటి దేహం, అలాంటి శరీరము ఆయన వచ్చినప్పుడు ఈ నల్లని శరీరము తీసివేసి తెల్లని, ఆయనను పోలిన శరీరాన్ని, దేహాన్ని ఇచ్చి ఆ నలుపును మారుస్తాడు. 2 వచనాలు చూపిస్తాను, ఎక్కువ వద్దు. ఫిలిప్పీ పత్రిక 3:21 చదవండి. ఫిలిప్పీ 3:21. ఆయన మన దీన శరీరాన్ని, మన నల్లని కూషు దేశస్థుల శరీరము లాంటి శరీరాన్ని ఏం చేస్తాడట? మహిమగల దేహము. మహిమతో నిండిన దేహం అంటే హీ ట్రాన్స్ఫార్మ్డ్, హీ చేంజ్డ్ అవర్ బాడీ, అవర్ స్కిన్. హీ ట్రాన్స్ఫార్మ్ అవర్ బాడీ లైక్ జీసస్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2:3 చదవండి. మొదటి యోహాను. ప్రియులారా, దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుదుమో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయన్ను పోలి ఉందుము. ఆయన ఎలాంటి వాడు? కూషు దేశస్థుడు యేసు ప్రభు. చెప్పండి. ఆఫ్రికా ఖండము వాడా? తెల్లనివాడు. ఇందాక విన్నాం కదా, ఆయన తెల్లనివాడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, సొగసు సౌందర్యము గలవాడు. నా ప్రాణప్రియుడ, నీవెంత సుందరుడవు, నీవు సుందరుడవు, మనోహరుడవు అని షూలమితి అన్నది కదా. ఆయన మనోహరుడు, అందమైన వాడు. ఒక భక్తుడు రాశాడు పాట, ఎఫెసీ పత్రిక 1:17లో ఈ వచనం ఉందండి. మీకు వచ్చనుకుంటాను. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి
నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఇది భక్త్ సింగ్ గారిలో వాళ్ళ సంఘానికి వెళ్ళి ఒక బ్రదర్ రాశాడండి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే వచ్చిన పాట. భక్త్ సింగ్ సంఘంలో ఒక బ్రదర్ రాశాడు, మంచి ఆత్మీయ పాట. ఆయన మనోహరుడు దాని మీద రాశాడు. అంత అందమైన రూపము, క్రీస్తుని పోలి ఉంటాము, క్రీస్తు వలే ఉంటాము, ఆయన చూస్తాము, ఆయన యొద్ద ఉంటాము, ఆయనతో సదాకాలం ఉంటాం అన్నాడు. ఎంత భాగ్యం! ఆయన తెల్లని వాడైతే మనకు తెల్లని శరీరం ఇస్తాడు. ఆయన మహిమలో ఉంటే మహిమగల శరీరం ఇస్తాడు, మహిమగల దేహం ఇస్తాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నామని కనుక కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? మార్చుకొనగలడు. నల్లనివాడు తెల్లనివాడవుతాడు. ఏ సబ్బు పెడితే, ఏమి రాసుకుంటే క్రీములు, నల్లనివాడు తెల్లనివాడవుతాడు. ఏ క్రీము రాసినా తెల్లకు రాదు, ఏ సబ్బు వాడినా నల్లటోడు తెల్లటోడు గాడు. కానీ యేసయ్యను నమ్ముకున్నవారు అంతరంగంలో తెల్లని వారు అవుతారు. అంతరంగంలో ఉన్న నలుపు చీకటి బొగ్గు తీసేస్తాడు. ఈ శరీరము మట్టయిపోయినా కానీ నలుపైన ఆయన వచ్చినప్పుడు ఏమిస్తాడంట? మహిమగల తెల్లని దేహం. రండి మన వివాదము తీర్చుకుందుము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు రాశాడు. రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు నల్లగా ఉన్న తెల్లగా మారుస్తా, ఎర్రగా ఉన్న హిమములాగా మారుస్తా. రండి. దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నాడు. అయ్యా, ఈ వాక్యం వింటున్న నిన్ను ప్రేమగల దేవుడు, దయగల దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నాడు. మీ నలుపు మారుస్తా, మీ జీవితము మారుస్తా, మీ బ్రతుకు మారుస్తా, మీ హృదయాన్ని కడుగుతా, తెలుపు చేస్తా, మీ హృదయంలో ఉన్న నలుపును చెడుగును కడిగి శుద్ధి చేస్తా. మీరు నల్లని వారైన భౌతికంగా తెల్లని మహిమగల పరిశుద్ధ దేహం ఇచ్చి మిమ్మల్ని మార్పు చేసి నా యొద్దకు తీసుకొని పోతా. రండి వివాదము తీర్చుకుందుము అన్నాడు. అదే దేవుడు కొత్త నిబంధనలో యేసయ్యగా జన్మించినప్పుడు ఆయన కూడా సర్వ మానవాళికి ఆహ్వానం ఇచ్చాడు. మత్తయి 11:28లో ఏముందంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి, అది యెషయా 45:22లో దేవుడు సర్వ మానవాళికి ఇచ్చిన ఆహ్వానం. దేవుడు సర్వ మానవాళిని, సమస్త ప్రజలను ప్రేమతో పిలిచి ఆహ్వానిస్తున్నాడు. భూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, నా వైపు చూడండి, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్ముకోండి, క్షమిస్తాను, రక్షిస్తాను, నిత్యాగ్ని గుండము తప్పిస్తాను. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. చదవండి వచనం కావాలంటే. యెషయా 45:22 గట్టిగా, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి నథింగ్ ఈజ్ దేర్ ఎక్సెప్ట్ మీ.
అన్నాడు. నా యొద్దకు రండి, నా వైపు చూడండి, నా యందు విశ్వాసం ఉంచితే మేము క్షమిస్తా, ఆత్మశాంతినిస్తా అని దేవుడు సర్వమానవాళికి ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద నేషన్స్, ఆల్ ద పీపుల్ అన్నాడు. ఒకరికి కాదు, అందరికీ. భూదిగంత నివాసులంటే భూలోకంలో నివాసమున్న ప్రజలందరికీ దేవుని ఆహ్వానం. నా యొద్దకు రండి, నా వైపు చూడండి అన్నాడు. యెషయా 43:10-11 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించి మీరును నేను ఏర్పరచుకున్న జనులను సాక్షులు, నాకు ముందు ఏ దేవుడును లేడు. నో, నథింగ్ ఈజ్ బిఫోర్ మీ, నో గాడ్ ఈజ్ బిఫోర్ మీ. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నథింగ్ ఈజ్ దేర్ ఆఫ్టర్ మీ, నో వన్ గాడ్ ఈజ్ ఆఫ్టర్ మీ, నో వన్ గాడ్ ఈజ్ బిఫోర్ మీ. ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ అన్నాడు. నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు లేడు, నేనే యెహోవాను. చదువు అదే వచ్చిన మరలా కంటిన్యూగా. అంతే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, గ్రహింపజేయవాడను నేనే. చాలండి, ఇందులో త్రిత్వము కూడా ఉంది. ఆత్మీయంగా చెప్పాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆ వచనంలో దాగి ఉన్నారు. ప్రకటింపజేసేవాడు, గ్రహింపజేసేవాడు, రక్షించేవాడు కదా. గ్రహింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత రక్షించేవాడు ప్రభువైన క్రీస్తు. మరొక మాట ఏంటి? ప్రకటించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, గ్రహింపజేసేవాడు ఆయనే. ఈ మూడు ముక్కల్లో త్రియేక దేవుడు దాగి ఉన్నాడండి. కొత్త నిబంధనలో మత్తయి 11:28 అన్నాడు కదా, ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ unto me all the people, I give rest each and everyone. ఎవరిని రమ్మన్నాడు? ఒకరిని కాదు, ఒక దేశం కాదు, ఒక జాతి, ఒక మతం, ఒక కులం అని కాదు, సమస్త జనులారా అని కొత్త నిబంధనలు అన్నాడు. భూదిగంత నివాసులారని యెషయాలో అన్నాడు. నా యొద్దకు వస్తే మీకు ఆత్మశాంతినిస్తా, నెమ్మదిస్తా, సమాధానమిస్తా, రక్షణ భాగ్యం ఇస్తాను. ప్రభు ప్రేమతో అందరినీ పిలుస్తూ ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు? నలుపు తొలగించటానికి, పాపాన్ని తీసివేయటానికి, చెడుగును తీసివేయటానికి, మలినాన్ని తొలగించటానికి, మురికి, మనలో ఉన్న పాపం అనే మురికి తొలగించి ఆ రక్తధారల్లో, ఆ ప్రశస్త రక్తములో, ఆ గొర్రెపిల్ల క్రీస్తు రక్తములో, ఆ శిలువ రక్తములో కడిగి తెలుపు చేస్తాను. రండి, మీ శిక్షను తొలగిస్తా, ఆత్మశాంతినిస్తాను. యేసయ్య నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. వచ్చేవారు ఎవరైనా క్షమిస్తాడు, వచ్చేవారిని నిరాకరించడు, వచ్చేవారిని కాదనడు. వారు ఎవరైనా వస్తే ఐ నెవర్ టర్న్ అవే హూ కమ్స్ unto me. యోహాను సువార్త 6:37 అన్నాడు, నా యొద్దకు వచ్చేవానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. అనేక మంది కూషీయులు వచ్చినట్టుంది బైబిల్లో. కూషు దేశస్థులు వచ్చారు, నలుపు మార్చుకున్నారు, తెలుపు చేయబడ్డారు, రక్షించబడ్డారు, ఆత్మశాంతి పొందారు. సొలొమోను దగ్గరకు వచ్చిన షేబదేశపు రాణి, 10వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం ఏముందంటే, ఆమె కూడా కూషు దేశస్థురాలే. ఇథియోపియా దేశం, ఆఫ్రికా ఖండంలో ఒక దేశం ఇథియోపియా దేశం, కూషు దేశం, నల్లని దేశం.
యెహోవాను గూర్చి విని, అంటే దేవుని గూర్చి విని విశ్వాసం కలిగి వచ్చింది అని అర్థం అంది. వినుట వలన విశ్వాసము కలుగుతుందని షేబ దేశపు రాణి, నల్లనిదే, కూషు దేశస్థురాలే, ఇథియోపియా దేశమే, యెహోవాను గూర్చి విని సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి విని తెలుసుకుందామని డైరెక్ట్గా 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చింది షేబ దేశపు రాణి. ఆ నలుపు మార్చుకుంది, ఆ మచ్చలు మార్చుకుంది. నిజ దైవమైన యెహోవా యందు విశ్వాసముంచి ఆయన గూర్చి విని ఆయన గూర్చి తెలుసుకొని విశ్వాసముంచి ఆమె తన నలుపును తెలుపుగా మార్చుకుందండి. కూషు దేశస్థులు తన నలుపును మార్చుకొనగలరా? అదేగా ప్రశ్న. మార్చుకొనగలరని దేవుడు చెప్తాడు. నేను మారుస్తా, ఐ విల్ చేంజ్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్, నేను మారుస్తా. షేబ దేశపు రాణిని మార్చాడు. కొత్త నిబంధనలో ఇలాంటి ఇథియోపియా దేశమే క్యాండిస్ అనే ఒక మహారాణి, తెలుగులో ఆమె పేరేదో ఉంటుందండి, కందాకే కదా. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 36 నుంచి కందాకే అనే మహారాణి దగ్గర ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, నపుంసకుడు. ఆయన భక్తి ఉంది, యెరూషలేముకు వచ్చాడు, పూజ చేసుకొని తిరిగిపోతున్నాడు. అతడు కూడా ఇథియోపియా దేశస్థుడే, నల్లని వాడే, ఆఫ్రికా వాడే. దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడి, ఈ గో అండ్ మీట్ హిమ్, వెళ్ళి కలువు, సువార్త అందించు. అతేదో చదువుతున్నాడు, వివరించమంటే ఫిలిప్పు వెళ్ళాడు, వాక్యం అందించాడు, రథములోనే విశ్వసించాడు, నమ్ముకున్నాడు. అక్కడే మరి నేను నమ్ముకున్నాను కదా, రక్షించబడ్డాను కదా, ఆ మరణించిన వ్యక్తి, ఆ విధేయుడైనటువంటి వ్యక్తి, ఆ వధింపడిన గొర్రెపిల్ల వ్యక్తిని గూర్చిన సువార్త ఇప్పుడు నేను చదివాను, మీరు వచ్చి వివరించాను, గ్రహించాను, నమ్ముతున్నాను. ఆయన దేవుడు రక్షకుడని. మరి నమ్మిన వారు బాప్తిసం పొందాలన్నావు కదా ఫిలిప్పు గారు, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఏంటి ఆటంకం? ఇవ్వు. రథములో దిగారు, నీళ్ళల్లోకి వెళ్ళాడు, వెంటనే బాప్తిసం ఇచ్చాడు ఫిలిప్పు. అతడు కూడా నల్లని వాడు, కూషు దేశస్థుడు. ప్రభైన క్రీస్తునందు విశ్వాసముంచుట చేత అతని నలుపు మార్చబడింది, హృదయము మార్చబడింది, హృదయములో నలుపు మార్చబడింది, దేహములో నలుపు కూడా ఆయన వచ్చినప్పుడు మార్చబడి మహిమ దేహమును ఆయన ఇస్తాడండి. మోషే గురించి ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే మోషే భార్య సిప్పోరా చనిపోయిన తరువాత వాస్తవంగా మోషే పెండ్లి చేసుకోలేదండి, నెవర్. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక చిన్న సమస్య. సంఖ్యాకాండం అంత సమస్యలు గొడవలేనండి, అంత తిరుగుబాటు ఎక్కువ. 11వ అధ్యాయంలో ఆకలి కోసం, మాంసం కోసం ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు. 12వ అధ్యాయంలో మోషే మీద అహరోను మిరియాము తిరుగుబాటు. 16వ అధ్యాయంలో మోషే అహరోనుల మీద కోరహు 250 మంది తిరుగుబాటు. సంఖ్యాకాండంలో ఇక అన్ని తిరుగుబాట్లకు దొరుకుతూ ఉంటాయి ఆ గ్రంథంలో. అయితే మోషే అక్క అన్న అయిన ఇద్దరు మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఆ వారి మీద మోషే మీద నేరం మోపి, నింద మోపి అవమానపరుస్తున్నారండి. వాస్తవంగా మోషే చేసుకున్నట్లు చెప్పడానికి లేదు. అసలు ఆ కూషు దేశపు స్త్రీ అంటే మోషే చేసుకున్న భార్య ఇథియోపియా ఆఫ్రికా ఖండ ప్రాంతములో పెరిగినదండి. ఆమె వృత్తాంతం ఏంటంటే అబ్రహాము భార్య చనిపోయిన తర్వాత 3వసారి పెండ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆ కెతూరాకు అబ్రహాము పుట్టిన సంతానంలో మిద్యానీయులు ఉన్నారు. ఈ మిద్యానీయుల వంశపు వారైన వీరు కూషు దేశపు ప్రాంతంలో ఆ జనరేషన్ నివాసం ఉన్నప్పుడు ఆ జాతి జనరేషన్ దాన్ని జీనియాలజీ అంటారు.
వంశావళి, వంశవృత్తాంతం, వంశావళిలో ఆ జీనియాలజీలో వారు ఉన్నప్పుడు నలుపైన చక్కని భార్య షిప్పోరా దొరికింది. ఆమె చనిపోయింది. మళ్ళా మోషే పెళ్లి చేసుకోలేదు. అసలు తిరుగుబాటు ఏంటంటే మోషే అంటే అసూయ, అక్కకి అన్నకి అసూయ. ఇప్పుడు మాకంటే వెనక పుట్టాడు, నాయకుడయ్యాడు, లీడర్ అయ్యాడు, గొప్పవాడయ్యాడు, దేవునితో నిత్యము మాట్లాడుతున్నాడు, మేము పెంచాము, మేము ఎత్తుకున్నాము, మా ఎంగిలి పాలు దాగినోడు, మేము చంకనెత్తుకున్నవాడు ఇంతడోడయ్యాడా? మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లా. మిరియాము నేనేం తక్కువ? ఐగుప్తులో విమోచించిన పనిలో నేను కూడా ఉన్నా. నా వంతు పని నేను చేశా, స్త్రీలను నడిపించా, స్త్రీల మధ్య పని చేశా, నేను కూడా పాటలు పాడా, తంబూర ఎత్తుకొని వాయించా, నేను నా వంతు పని చేశా మీతో పాటు తెరనకాల. మరి నాకేమీ లేదు. ఆరోను కూడా నేను ప్రధాన యాజకుడిని, పెద్దోడిని, నాకేమీ లేదు. సమాజంలో ప్రజల మధ్య కీర్తి ఘనతంతా వీడికే. ఎవరికి? మా వెనక పుట్టాడు వీడు ఉన్నాడే మోషే, వీడిదే. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లా, ఎవరు పలకరేట్లా, మమ్మల్ని ఎవడు కూడా నాకు వందనాలు కూడా చెప్పట్లా అని అసూయతో అండి, అంతే అసూయతో మోషే మీద ఆ నల్ల పిల్లం చేసుకున్నాడని నింద మోపారు. అది అసలు వాస్తవ సత్యం. మన భాగంలో ఏం చెప్పాడంటే దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడని చెప్పాను. ఎట్లా మార్చుకుంటాడు చెప్పండి మీరు? ఎట్లా మారుతుంది నల్లని చర్మం? 2-3 రెఫరెన్స్లు కూడా చదివించా నేను. ఎట్లా మారుతుంది ఈ నల్లని చర్మం? ఎట్లా మారుతుంది తెల్లగా, ఎర్రగా? చెప్పాను కదా. ఎప్పుడు మారుతుంది? యేసయ్య వచ్చినప్పుడు, మనం పునరుద్ధానము చెందినప్పుడు ఈ నల్లని శరీరం ఏమవుద్దని చెప్పాను. మరి ఆన్సర్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు ఇస్తే ఎట్లా? అది రావాలి ఆన్సర్. మార్చుతాడు, హృదయాన్ని మారుస్తాడు. హృదయంలో ఉన్న బొగ్గని నలుపును, పాపాన్ని మారుస్తాడు. ఆయన వచ్చినప్పుడు చనిపోయిన ప్రతి విశ్వాసి లేపబడి, మహిమగల దేహంతో లేపబడి తెల్లని వాడుగా మార్చబడతాడు. రెండో ఎగ్జాంపుల్ చెప్పాడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మరి కూషు దేశస్థుడు నల్లని రంగు మార్చుకొని తెల్లని వాడు కాబోతున్నాడు పునరుద్ధానంలో. మరి చిరుతపులి కూడా మారాలి కదా. చిరుతపులి మచ్చలు వాస్తవంగా మారవు, గాడిద మచ్చలు మారవు. గాడిద కూడా మచ్చలు ఉంటాయి కదండి. ఏమంటారు? గాడిద పైనుంచి కింది దాకా సారలు, గాడిద సారలు ఉంటాయి గాడిదకి కూడా. అది వాస్తవంగా మారేది కాదు, జన్మతః వచ్చింది, మారదండి. కానీ యేసయ్య ఆ మచ్చలు మారుస్తాడు. మనలో ఉన్న మచ్చలు, మరకలు, డాగులు అన్ని యేసయ్య రక్తములో కడిగి శుద్ధి చేసి క్షమిస్తాడు, రక్షిస్తాడని దేవుని వాక్యములో వివరించబడింది. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, క్రీస్తు సంఘమును ప్రేమించి అది మరకైన, మచ్చైన, మురుకైన, మలినమైన లేకుండా ఉండాలని ఆయన ప్రేమించి సంఘము కోసం ప్రాణము పెట్టి సంఘాన్ని ఆయన కొన్నాడు. ఆ యేసయ్య రక్తములో కొన్నాడు. ఆ యేసయ్య రక్తము ఆ చిరుతుప్పు లాంటి మురికిని, మచ్చలు లేక మలినము మన హృదయంలో, మన దేహంలో ఉన్నప్పుడు చిరుతపులి మారదేమో భౌతికంగా, యేసయ్యను నమ్ముకుంటే మన హృదయములో, మన జీవితములో ఉన్న మచ్చలు, మరకలు, మలినము, డాగు, మురికి సమస్తము కడిగి యేసయ్య శుద్ధి చేస్తాడు. చిరుత అంటే క్రూరత్వము కదండి. జాలి ఉంటుందా?
ఆ ఆహారం కోసం తిరుగుతుంటే ఒక జింక ఏదో ఎదురు పడితే జాలితో వదిలిపెట్టిద్దా? అయ్యో జీవహింస చేయకూడదు, నాలాంటి ప్రాణి, దాన్ని చంపి నేను ఆహారం చేసుకుంటే ఎట్టా అని వదిలిపెట్టుద్దా? పట్టండి, చెప్పండి. వదలదండి. దాని ఆహారం కావాలి, పట్టి చంపేసి క్రూరత్వము చూపిస్తుంది, తింటుంది. విశ్వాసులు ఆ క్రూరత్వము, ఆ తొందరపాటు, ఆ వేగము లేకుండా యేసయ్య ఆ చిరుతపుల్లాంటి మచ్చలు మారుస్తాడు. మారిన తర్వాత ఒక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. మారినందుకు సాక్ష్యం, మారినందుకు రుజువు ఏం చెప్పారంటే, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరంటే ఎవరు ఇక్కడ అర్థం? ఇశ్రాయేలు ప్రజలు అని అర్థం. వారితోనేగా మాట్లాడుతున్నాడు. వారినే చిరుతపులిలా, కూషు దేశస్థుడుగా వివరిస్తాడు కదా. ఒకవేళ మీరు మారితే మీరు ఇక కీడు చెయ్యరు కదా అంటే, గతములో వారు కీడు చేసేవారు అని అర్థం. అంతమట్టుకు కీడు చేస్తున్న ప్రజలు ఇక మారిన తర్వాత, మార్పు చెందిన తర్వాత ఇక వారిలో కీడు చేసేది, మోసం చేసేది ఆ ప్రజలలో ఇక ఉండదు అన్నాడు. మార్పు చెందిన మీరు ఇక కీడు చేయకుందురు కదా అంటే, ముందు కీడు చేసేవారు మార్పు చెందారు. ఇప్పుడిక ఇతరులకు ఎవరికి అన్యాయము కానీ, కీడు కానీ, మోసము కానీ చేయరు. అదే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, మార్పు చెందాడు అనే దానికి రుజువు మనలో వచ్చిన మార్పు. There is change in our heart, in our life, in our attitude, in our behavior. మనలో వచ్చిన మార్పే మనం కీడు చేయని వారమని అందులో సాక్ష్యము ఇస్తున్నాడండి. గతంలో కీడు చేసిన వారు వారు ఇప్పుడు మార్పు చెందారు. ఇప్పుడు కీడు చేసేవారు కాదు, మేలు పొందిన వారు అన్నాడు. మనం కూడా కీడు చేయని వారంగా, మేలు చేసే వారంగా ఉండాలి. కీర్తన 34లో కదా, చాలాసార్లు ఉంది ఆ మాట. 34:14లో కీడు చేయుట మాని మేలు చేయుము అన్నాడు. డూ గుడ్ నాట్ ఈవిల్. కీడు వద్దు. గతంలో చేశాం, ప్రభువు నమ్మకపోయినప్పుడు, లోకంలో ఉన్నప్పుడు కీడు చేశాం, మోసం చేశాం, ఏమేమో చేశాం. కానీ నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనం మేలు చేసేవారంగా ఉండాలి. మనము మార్పు చెందాము అనటానికి రుజువు లోకంలో మన జీవితమే సాక్ష్యము లోకానికి ఇవ్వాలండి. జక్కయ్య మోసగాడే కదండి. జేక్యాస్ ఈజ్ ఎ చీటర్. 4 times 4 రెట్టింపులు దుర్మార్గంగా ట్యాక్స్ వసూలు చేశాడు. బాగా సంపాదించాడు, రిచ్ మ్యాన్. కానీ యేసయ్యను చూడాలనుకున్నాడు. పొట్టివాడు కనుక చెట్టెక్కాడు. యేసయ్య జక్కయ్య కోసమే వచ్చాడు. నడుచుకుంటా జెరికో వైపు వస్తున్నాడు. ఆయన చెట్టు మీద ఉన్న సంగతి యేసయ్యకి తెలుసు. రాగానే నిలబడ్డాడు. స్టాప్. జీసస్ స్టాప్డ్ దేర్. పైకి చూశాడు. దిగు, గెడౌన్. ఇంటికి తీసుకెళ్ళాడు. అన్నాడు ఒకటేమాట, టుడే ద సాల్వేషన్ కమ్ టు అంటు దిస్ హౌస్. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. రక్షించబడిన జక్కయ్య రుజువు, సాక్ష్యము. వెంటనే, ప్రభువా నా ఆస్తిలో సగభాగము బీదలకిస్తున్నా. నేను అన్యాయంగా సంపాదించిన 4 రెట్లు వసూలు చేశాను. 4 రెట్లు తిరిగి వారికి నేను ఇస్తాను ప్రభువా. దిస్ ఈజ్ ద చేంజింగ్ ఆఫ్ ద లైఫ్, ద టెస్టిమనీ ఆఫ్ ద లైఫ్. జక్కయ్య మార్పు చెందాడు అనటానికి రుజువు అన్యాయంగా సంపాదించింది తిరిగిస్తానన్నాడు. తన ఆస్తిలో సగభాగం ఇస్తాడు. అదే సాక్ష్యం. ఇట్ ద విట్నెస్ ఏ పర్సన్ చేంజ్డ్,
మార్పు చెందిన దానికి అదే రుజువు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, అతనిలో మార్పు కనబడింది. దూరం వెళ్ళాడు, నష్టపోయాడు, అంతా పోగొట్టుకున్నాడు. అనుకుంటున్నాడు పందులు మేపుతూ, పట్టు కూడా దొరకదు నాకు తినటానికి, పందులు తింటని నా కర్మేంది, మా నాన్న జమీందార్, ఆయన మాట వినకుండా వచ్చాను, నాకేంది దిక్కులేని జీవితం, తిండి లేదు, బక్క చిక్కిపోయా, తలకు నూనె లేదు, బట్టలు మాసిపోయినాయి, శరీరం అంత ఎన్ని నెలలైందో స్నానం చేసి నల్లబడిపోయా, అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అనుకుంటున్నాడు నా తండ్రి ఇంట ఎంతమంది కూలి వాళ్ళు బతుకుతున్నారు, నాకిడ దిక్కు లేదు, నేను వెళ్ళి తండ్రి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నీ కుమారుడుగా వద్దయ్యా, నీ కూలివాండలో ఒక కూలివాడిగా నన్ను చేర్చుకో అని నా తండ్రిని అడుగుతా అని లేచి వస్తున్నాడండి. దట్ ఈస్ ద రియల్ రిపెంటెన్స్ అండ్ ద చేంజ్. ఆయన కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి మేడ మీద నుండి దిగులుతో చిన్న కుమారుడు మీద ప్రేమ, ఎవడు దూరంగా తప్పిపోయారో బాగలేదో వారంటేనే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుందండి. ఒకవేళ మన పుట్టిన పిల్లల్లో ఎవరైనా ఒకడు వికలాంగుడుగా పుట్టారనుకోండి, దాన్ని మనం ఏం చేయలేం, తల్లిదండ్రులకు వారి మీద ప్రేమ ఉంటుందండి ఎక్కువగా. అయ్యో వీడి సంగతి ఎట్లా, ఈ పిల్ల సంగతి ఎట్లా, ఇట్లా పుట్టాడు, మేము చచ్చిపోతే నెవుడు చూస్తాడని ఏదో కొంత ఆస్తి దాచి వారికి కట్టబెడతారు తల్లిదండ్రులు. తండ్రి మేడ మీద నుండి చూచాడు, పరిగెత్తాడు, మెడ మీద పడినాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు కదండి. ప్రశస్త వస్త్రము తొడిగించాడు, రింగు పెట్టించాడు, కొవ్వుర దూడ వధించాడు, చెప్పులు వేశాడు. అందులో ఒక మాట, నేను నీ కుమారుల్లో ఒక కుమారును కాదయ్యా, ఐఎమ్ నాట్ వర్తీ టు బికమ్ దై సన్, ప్లీజ్ ఫాదర్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ సర్వెంట్, ఐఎమ్ నాట్ వర్తీ, నేను యోగ్యుడను కాను. ఒక కూలివారిగా చేసుకొని వస్తే తండ్రి అలాగ చేశాడా? వెంటనే ప్రేమగల తండ్రి, ఆయనే పరలోకపు తండ్రి, క్షమించాడు. ఇంకేమొద్దురా, నోరు మూసుకో, ఉన్నాను కదా, తెచ్చాడు, స్నానం చేయించాడు, బట్టలు వేసాడు, ఉంగరం పెట్టాడు. అతనిలో ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటానికి నిజమైన రుజువు, ద రియల్ రిపెంటెన్స్ అందులో ఉందండి. ఆ మచ్చలు తండ్రి క్షమించాడు. ఈ రాత్రి ముగిస్తున్నా, నీలో కూడా ఏది ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా యేసయ్య నీ హృదయాన్ని కడుగుతాడు. ఆయన వచ్చినప్పుడు నీ చర్మము తెల్లగా మార్చబడి మహిమ దేహము ధరిస్తావు. నీలో ఏమైనా చిరుతపురు లాంటి మచ్చలు, మురికి ఉందా, యేసయ్య రక్తములో ఆ మురికి మచ్చలు, డాగులు కడుగుతాడు, క్షమిస్తాడు, పవిత్రపరుస్తాడు, నిత్య నాశనము నుండి తప్పించి మోక్షము చేరుస్తాడు. ఎవరైనా కోడికైన తర్వాత యేసు ప్రభువును సొంత రక్షకుడుగా నమ్ముకొని ఆత్మశాంతి పొంది ఆ మచ్చలు, మురికి, నలుపు తొలగించుకొని తెలుపు చేసుకోవాలనుకున్న వారుంటే యేసు రక్తము నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది. ధైర్యంగా ముందుకొచ్చి ప్రభువును అంగీకరించండి. దేవుడు ఈ తలంపులు దీవించుగాక.